ఓకే, ఫైనల్గా మనకి ఇప్పుడు మనం స్పీడ్ని ఆప్టిమైజ్ చేసే ప్రాసెస్లో సో కాగ్నిటో విండోలో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ స్పీడ్ అని కొత్త ఫీచర్ కూడా ఈరోజు పొద్దున్నే చూశాను నేను. స్పీడ్ అని కొత్త ఫీచర్ కూడా ఇచ్చాడు. ఓకే, కానీ ఇక్కడ ఆప్టిమైజేషన్ డెస్క్టాప్ చూసుకున్నట్టయితే మనకి చాలా తక్కువ ఉన్నాయి. మనకి సింబల్ అనేది కరెక్ట్గా టిక్ మార్క్ రావట్లేదు. సో ఇక్కడ వీడు కొత్తగా ఇచ్చాడు. లాస్ట్ మూమెంట్లో మనకి ఇది ఏమైనా సెట్ అవుతుందేమో చూద్దాం. స్పీడ్ అనేది ఇదివరకు అవైలబిలిటీలో ఉండేది కాదు మనకి. తర్వాత ఇప్పుడు మనం ఆప్టిమైజేషన్ చేసే ప్రాసెస్లో మనం ఫస్ట్గా చేయాల్సింది ఏంటి? రెడ్యూస్ సర్వర్ రెస్పాన్స్ టైం, ఎస్టిమేట్ రెండర్ బ్లాకింగ్, లెవరేజ్ బ్రౌజర్ క్యాచింగ్, ఆప్టిమైజ్ ఇమేజెస్ అంటున్నారు. సో ఆప్టిమైజ్ ఇమేజెస్లో గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాము. సో ఫైనల్గా వచ్చేసి మన సైజు, మన పేజ్ సైజు ఎంత ఉంది అంటే 2.7 MB వరకు కూడా మన సైజు ఉంది. రెస్పాన్స్ టైం కూడా మనం తగ్గించుకుంటా వెళ్ళాలి. సారీ, ఓకే. సో దీని పర్పస్ మనం చాలా ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆ ప్లగ్గిన్స్ ఏం చేస్తాయంటే మన సైట్ని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాయి. అంటే కనపడే లుక్ను మార్చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి CSS రెండర్ కాదు, ఒక్కోసారి జావాస్క్రిప్ట్ వర్క్ కాదు. సో ఒక్కోసారి డేటాబేసే కరప్ట్ కావచ్చు, ఏదైనా మీరు కొత్త ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు, నేను చెప్పనే కాకుండా. అందుకని మన సైట్ని ఫస్ట్ బ్యాకప్ తీసుకుని అడ్డు పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత మనకు కావాల్సి వచ్చినప్పుడు దాన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే, మరి మనం వర్డ్ప్రెస్ సైట్ని ఎలా బ్యాకప్ అండ్ రీస్టోర్ చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసుకుని youtube.com ఓపెన్ చేసి హౌ టు బ్యాకప్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ తెలుగు VLR ట్రైనింగ్ అని సెర్చ్ కొట్టండి. ఒకసారి సెర్చ్ కొడితే మీకు 2 వీడియోస్ కనపడతాయి. బ్యాకప్ సైట్ని బ్యాకప్ తీసుకోవడం ఎలా, బ్యాకప్ రీస్టోర్ చేయడం ఎలా అనేది మాన్యువల్గా అనమాట. ఏం ప్లగ్గిన్స్ వాడుకోకుండా. మనం ఒకవేళ మన సైట్ ఫంక్షనే ఖరాబ్ అయింది అనుకోండి, అలాంటప్పుడు మనం అసలు ప్లగ్గిన్స్ తోటి బ్యాకప్ చేసుకున్నట్టయితే పెద్దగా యూజ్ ఉండదు. అందుకని చెప్పి కంట్రోల్ ప్యానల్ ద్వారా ఎలా బ్యాకప్ అంటే రీస్టోర్ చేసుకోవాలనేది ఈ 2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ వినండి. విన్న తర్వాత మీరు ఇంకా ఆప్టిమైజేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో మనకున్న ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన యొక్క ఫస్ట్ బైట్ టైంని తగ్గించాలి. అలాగే పేజ్ స్పీడ్ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి అనమాట. ఆప్టిమైజేషన్ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో టోటల్ పేజ్ సైజ్ వచ్చి 2.68 MB అని ఇక్కడ చూపిస్తుంది. అలాగే పేజ్ స్పీడ్ ఇన్సైట్స్లో కూడా 2.7 MB అని వస్తుంది. PSA ఎస్టిమేట్ దిస్ పేజ్ రిక్వైర్స్ 4 అడిషనల్ రౌండ్ ట్రిప్స్ టు లోడ్ రెండర్ బ్లాకింగ్ రిసోర్సెస్ అండ్ 4.9 ఫుల్లీ రెండర్. ద మీడియం పేజ్ రిక్వైర్స్ 4 రౌండ్ ట్రిప్స్ అండ్ 27 MB. ఓకే, ఇవన్నీ ఒకసారి చదవండి.